ఐపీఎల్ 2026 వేళల్లో జాక్పాట్ కొట్టాడు అన్కాప్డ్ వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ. ఈ 19 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడిని చెన్నై సూపర్ కింగ్స్ ఎంతకు కొనుగోలు చేస్తుందో తెలుసా? 14,20,00,000 రూపాయలకి. ఎస్, కార్తిక్ శర్మ ఈ సుదీర్ఘ ప్రయాణం వెనుక ఎంత పట్టుదల, ఎంత నిరంతర కృషి ఉంది అనేది మనం మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఆయన తల్లిదండ్రుల త్యాగం గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎస్, కార్తిక్ శర్మని చూసిన ఆయన తండ్రి ఎంత ఉబ్బిత బిబ్బైపోతున్నారో తెలుసా? ఆయన ఆనందానికి ఆకాశమే హద్దుగా నిలబడుతోంది. ఎందుకంటే ఆయన ఈ స్థాయికి రావడం వెనుక అంత కష్టం ఉంది, తల్లిదండ్రుల త్యాగం ఉంది. రాజస్థాన్లోని భరత్పూర్ సమీపంలో ఉన్న దారాపూర్ గ్రామం వీళ్ళది. తండ్రి మనోజ్ ఒకప్పుడు క్రికెట్లో మీడియం పేస్ బౌలర్, కానీ భుజానికైన గాయం కారణంగా ఆయన కెరియర్ని మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. కానీ క్రికెట్ పట్ల తనకున్న మక్కువ, ఆయన కళని మాత్రం వదులుకోలేకపోయారు. ఎలాగైనా తన పిల్లలకి అది నేర్పించాలి, క్రికెట్లో రాణించేలా చెయ్యాలి అని కంకణం కట్టుకున్న మనోజ్ కార్తిక్ శర్మకి 2.5 సంవత్సరాల వయసున్నప్పటి నుంచే క్రికెట్ని పరిచయం చేశారు. క్రికెట్లో మెళకువలు నేర్పించారు. 5 సంవత్సరాలు తండ్రి శిక్షణలోనే ఉన్నారు కార్తిక్ శర్మ. ఆ తర్వాత లోకల్గా ఉన్న భరత్పూర్లో ఉన్న ఒక కోచింగ్ సెంటర్కి పంపించారు. అక్కడి నుంచి ఆగ్రాలో ప్రముఖ భారత క్రికెటర్ దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ అకాడమీలో జాయిన్ చేయించారు. ఈ జాయినింగ్ వెనుక తల్లిదండ్రుల త్యాగం గురించి ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. వీళ్ళ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. ఆయనకు వచ్చే పింఛన్ మీదే ఆ కుటుంబం గడిచేది. దీంతోపాటు కార్తిక్ శర్మ తండ్రి మనోజ్ ట్యూషన్స్ కూడా చెప్పేవాళ్ళు. అండ్ ఉన్న పొలాన్ని అంతటిని అమ్మేసి ఆగ్రాలో ఆయనకి శిక్షణ ఇప్పించారు. ఆ డబ్బులు సరిపోక తన శిక్షణకి, ప్రయాణ ఖర్చులకి, క్రికెట్ కిట్స్ కోసం, వీటన్నింటి కోసం కూడా 27 లక్షల రూపాయల రుణం తీసుకున్నారట. అది కూడా సరిపోక కార్తిక్ శర్మ తల్లి నగలు కూడా అమ్మేసి కార్తిక్ శర్మని ఈ రోజు మన ముందు ఇలా నిలబెట్టారన్నమాట. నిజంగా అద్భుతం కదా. కార్తిక్ పవర్ హిట్టింగ్, భారీ సిక్సర్లు కొట్టడంలో నైపుణ్యం, అలాగే మాజీ ఇంగ్లాండ్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ లా షాట్స్, దేశవాళీ క్రికెట్లో ఆయన మెరిపించిన మెరుపులు, ఇవన్నీ కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా చేశాయన్నమాట. భారీ ధరను దక్కించుకునేలా చేశాయి.